ప్రతీకాత్మకత అంటే చెప్పే మాట పై అర్థం వేరు, అంతరార్థం వేరు. అట్లా ఉండేదాన్ని ఒక రకంగా ప్రతీకం అంటారు. ప్రతీకాత్మకత. నేను దాని కొరకు అంటే సింబాలిజం కాదు, సింబాలిజం ఆధ్యాత్మిక బోధన. వినాయకుడి గురించి 2 మాటలు చెప్తాను. ఆ తర్వాత చాలామంది మన కాలనీలో అందరూ కూడా ఎంతోమంది సౌందర్యలహరి బాగా చదివి మనసు పట్టించుకొని వంట పట్టించుకొని బాగా అభ్యాసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు కనుక సౌందర్యలహరి నుంచి 1-2 అంశాలు కూడా ఈ సాంకేతికత ఎట్లా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినాయకుడి గురించి నిన్న మా మిత్రుడు అనిల్ కుమార్ చాలా వివరాలు చెప్పాడు. అందువల్ల నేను నేను చెప్పదలుచుకున్న వాటిల్లో చాలా విషయాలు నిన్న వచ్చినాయి కనుక 2 మాటలు మాత్రమే చెప్తాను. గజాననుడు ఏనుగు, గజం అంటే ఏనుగు, హస్తము అంటే తొండం, మన చెయ్యి అనే అర్థం. ఏనుగు విషయంలో తొండం అని అర్థం. హస్తము గలది హస్తి. హస్త నక్షత్రానికి వినాయక చవితికి ఒక సంబంధం ఉంది. ఎందువల్లంటే వినాయక చవితి హస్త నక్షత్రం నాడు ఏర్పడుతుంది. ముందు వెనుక రోజుల్లో హస్త నక్షత్రం. హస్త నక్షత్రం యొక్క ఉదయం ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయ వేళలో కరెక్ట్గా హస్త నక్షత్రం ఉదయిస్తూ ఉంటుంది. ఉదయించి ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు కనిపిస్తుంది, తర్వాత అస్తమిస్తుంది. అంటే హస్త నక్షత్రం అస్తమించే సమయానికి సాయంత్రం అవుతుంది. అందువల్ల ఒక 2-3 నిమిషాలు కనిపిస్తుంది. ఆ హస్త నక్షత్రంలో వినాయకుడి పోలిక, వినాయకుడి తొండాన్ని పోలినటువంటి నక్షత్రాల గుంపు అక్కడ ఉంటుంది. మనకు ఈ కాలంలో, పాత కాలంలో ఎక్కడ చూసినా మొత్తం హొరైజాన్ అంతా కూడా కనిపించే విధంగా పూర్వం మైదానాల్లో ఉండేవాళ్ళం కనుక అది చూడగలిగేవాళ్ళు. ఇప్పుడు మనం అవేమీ చూడలేము. ఎందువల్ల అన్ని బిల్డింగ్లే. ఇప్పుడు మళ్ళీ ఇంకా అసలు మొత్తం ఏమీ కనిపించని పరిస్థితి మనకు రిలయన్స్లో ఏర్పడిపోయింది. ఇంతకుముందు గుడి కనిపించేది, మా సత్యనారాయణ గారి చూస్తే, మా ఇంటిని చూస్తే. ఇప్పుడు గుడి కనిపించదు ఇక. గుడికి అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఏం చేశాడు, మీరు గుడికి రండి, మీతో కూర్చొని చూస్తారంటారేంటి. కాబట్టి గుడికి రావాలి అనే నిర్బంధం కొరకు మనకు అట్లా బిల్డింగులు వచ్చాయని భగవంతుడి సంకల్పం. సరే, అదొక అంశం. ఏనుగు స్థూలత్వానికి ప్రతీక. స్థౌల్యం అంటే లార్జ్ క్వాంటిటీ, ఒక లార్జ్ బాడీ. అది భూతత్వానికి ప్రతీక, భూతత్వానికి చిహ్నం. స్థూలత భూమికి చిహ్నం. గాలి అబ్స్ట్రాక్ట్, కానీ స్థూలమైనటువంటిది భూమి. కాబట్టి భూతత్వానికి చిహ్నం. ఈ భూతత్వం వినాయకుడి భూతత్వం. అందువల్ల మట్టి వినాయకుడు శ్రేష్టం అని చెప్పారు. మీరు బంగారపు విగ్రహం పెట్టండి, మట్టి వినాయకుడిని పూజించడమే శ్రేష్టం. బంగారం పెట్టుకోండి, పూజించండి, బాగానే ఉంటుంది, మంచిదే. కానీ మట్టి వినాయకుడిని పూజిస్తేనే ఎక్కువ ఫలము అని చెప్తారు. మట్టి అనేది భూతత్వం. పంచభూతాలలో 5వది భూతత్వం అని మనకు తెలుసు. దీనికి ముందు జలతత్వం. జలతత్వం నుంచి భూమి. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథ్వీ, ఆపస్సు నుంచి పృథ్వీ. ఆపస్సు అంటే నీరు, పృథ్వీ ఏర్పడి. కనుక మనం ఈ విగ్రహాన్ని, మన ఆరాధన, మన పూజ, మన ఈ వేడుకలు అయిన తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా జలంలో కలపాలి. అది దాని లక్షణం. అందువల్ల ఇదే మీరు వేరే విగ్రహాలు పెడితే ఆ జలంలో కలిపే అవకాశం ఉంటుంది, ఇంట్లో దాచిపెట్టుకోవాల్సింది. కాబట్టి మట్టి విగ్రహం పెట్టుకోవాలి దీన్ని. అది దాని యొక్క. అలాగే వక్రతుండం, ఇది నిన్న మా మిత్రుడు చెప్పాడు, నాదానికి ప్రతీక, ఓంకారానికి ప్రతీక. అలాగే శూర్పకర్ణుడు, చాలా త్వరగా 2-3 మాటల్లో చెప్పేసేసి తర్వాత అంశంలో కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాలనుకుంటున్నాను. శూర్పము అంటే చేట. సంస్కృతంలో శూర్పము అంటే చేట, చేట, పెరిగే చేట. చేట ఏం చేస్తుంది, తాలుని తొలగించి గింజలను నిలుపుతుంది. అనవసరమైన దాన్ని తొలగించి అవసరమైన దాన్ని నిలుపుతుంది. మంచిని, చెడుని తొలగించి మంచిని నిలుపుతుంది.
అది వినాయక తత్వంలో ఉన్నటువంటి ఆ శూర్పకర్ణతలో ఉన్నటువంటి ఒక సింబల్. అలాగే చెవులు పెద్దవి అంటే ఆయన మన మాటలన్నీ ఆయన చక్కగా వింటాడు అని అర్థం. అలాగా మన మొరలు వినడానికి ఆయన ముందు ఉంటాడు, అది ఒక సింబల్. ఇక లంబోదరుడు ఉదరం విశ్వాన్ని భరించేటువంటి వాడిని. నాగబంధం గురించి కుండలిని శక్తి ప్రధానం. కుండలిని శక్తి అని యోగులు మన మూలాధారంలో సర్పరూపంలో మనకు కనిపించేది కాదు, అదొక తేజం. అది సర్పరూపంలో ఉండి అది మన ఉపాసన కారణంగా అది పైకి 6 చక్రాల నుంచి పైకి వచ్చి చివరికి 7వ చక్రమైన సహస్రారాన్ని చేరుకుంటుంది. అప్పుడు యోగి పూర్తి యోగత్వాన్ని యోగ సిద్ధిని పొందుతాడు. అందుకు అమ్మవారి ఉపాసన మూలం అవుతుంది అని మనకు సౌందర్య లహరిలో ఎన్నో విషయాల సందర్భాల్లో వస్తుంది. ఆ మూలాధారం భూతత్వానికి సంకేతం. ఆ మూలాధారంలో వినాయకుడు ఉంటాడు, ఆయన స్థానం అది. మూలాధారం అంటే ఆసనం, మనం కింద కూర్చుంటే ఏది తగులుతుందో అది మూలాధారం, అక్కడ ఉంటుంది మూలాధారం. కాబట్టి ఆ వినాయకుడి స్థానం అది. వినాయకుడు ఆ స్థౌల్యం అంటే భారీ శరీరం ఈ మూలాధారంలో ఉండటం వల్ల వినాయకుడు మనకు మంచి ఆసన సిద్ధిని ఇస్తాడు. ఏదైనా మంచిగా పిల్లలు చదువుకోవాలనుకోండి, కుదురుగా కూర్చోలేరు అని పెద్దవాళ్ళు కోపడుతూ ఉంటారు. ఎప్పుడు ఆటకాయికంగా తిరుగుతుంటాడు, వీడికి ముడ్డి కుదురు లేదు అని మనం పిల్లలు అంటూ ఉంటాం పాత రోజుల్లో. ఇప్పుడు ఆ మాటలు పోయి ఇంకేదో మాటలు వచ్చింది. మమ్మల్ని అట్లా అన్నారు మా పెద్దవాళ్ళు. అది అంటే అసలు ఏదైనా సాధనకు ఆసన సిద్ధి, ఆసనం కదలకుండా కూర్చోగలగడం. 1 గంట సేపు కదలకుండా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాము. మోకాల నొప్పులో ఇంకేదో తిమ్మిర్లు, పాదాలు తిమ్మిర్లు కారణంగా 1 గంటన్నర సేపు చక్కగా కూర్చొని, ఇప్పుడు సంగీత విద్వాంసులు కూర్చొని అలా 3 గంటలు కదలకుండా వాళ్ళ అద్భుతమైన ప్రసంగం చేస్తారు. అది సిద్ధించడానికి వినాయకుడు కరుణ కావాలి. అది కూడా అలాగే ఆయన 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లోనూ ఒక చేతితో అభయముద్ర ఉంటుంది. అభయం అంటే వరములను ఇచ్చున్నది, భయమును పోగొట్టున్నది, అది ఒక లక్షణం. రెండవది అంకుశం, ఇది అజ్ఞానాన్ని ఖండించేందుకు సింబల్. పాశం, విఘ్నాలను కట్టగట్టి అవతల పాశం అంటే ఒక తాడు లాంటి యమపాశం. యముడు ఏం చేస్తాడు, ఆ పాశంతో మన ప్రాణాలు లాగుతాడు. ఆయన దగ్గర ఒక పాశం ఉంటుంది, అంటే పాశం అంటే రోగు. ఈయన చేతిలో కూడా ఒక పాశం. ఈయన ఏం చేస్తాడు, విఘ్నాలను కట్టగట్టి అవతల బారేస్తాడు, అది ఒక సింబల్. అలాగే జపమాల ఉంది, యోగ సిద్ధి. యోగానికి మనకు ప్రధానమైన దేవతలలో ఒకరు వినాయకుడు అని చెప్పబడింది మంత్రశాస్త్రం. అది ఆ తర్వాత మూషిక వాహనం. మూషికం ఎప్పుడైనా క్షణం కదలకుండా ఉండడం గుర్తించగలరా మీరు? ఎలుక ప్రాణం ఉండగా అది కదలని, అది నిలకడగా ఉండనే ఉండదు. అంటే అస్థిరత మీద ఆయన వాహనంగా చేసుకున్నాడు, అంటే దాని మీద కంట్రోల్ సాధించాడు అని అర్థం. వినాయకుడిని మనం ఉపాసించడం వల్ల అస్థిరత తొలగి స్థిరత్వం మనలో సిద్ధిస్తుంది అనేది. ఇందులో కొన్ని విషయాలు ఇంకా చాలా చెప్పవచ్చు. మనకున్న విషయంలో ఇంకా వేరే విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రధానంగా సౌందర్య లహరిలో నుంచి ఒక 3 శ్లోకాలు నేను ఇక్కడ వివరిస్తాను. అందులో ఉన్నటువంటి ఆ సింబాలిజం ఏమిటి, ఆ సాంకేతికత ఏమిటి, ఆ ప్రతీకాత్మకత ఏమిటి అనే అంశాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇందులో కొంత అడల్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది. 18వ శ్లోకం, తనుఛాయాభిస్తే తరుణతరణిశ్రీ సరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నం స్మరతి యః భవంత్యస్యత్ వనహరిణత్యాలీననయనాః సహోర్వస్యావస్యాః కటికటిన గీర్వాణగణికాః. ఏమిటి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు, జగద్గురువులు చెప్తున్న అంశం ఏంటంటే, ఈ విధమైన ఒక రకమైనటువంటి ఉపాసన వల్ల అమ్మవారిని ఏ విధంగా చెప్తాం, అది కూడా అలా ఉపాసన చేస్తే స్వర్గలోకంలో ఉండే వనితలు, వారెవరు? అప్సరసలు స్వాధీనం అవుతారు. ఏమిటండి
సాధకుడు సాధించవలసింది ముక్తి కదా, మోక్షం కదా. అప్సరసల యొక్క సానుకూలత మనకు కావాల్సింది, సాధకుడు చేసేది. ఇలా చెప్తున్నారేమిటి అని పైకి అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న అంతరార్థం అది. ఆ అప్సరస అనేటువంటి ఆ విషయంలోని అంతరార్థం, దాని యొక్క ప్రతీకాత్మకత అర్థం చేసుకుంటే ఆచార్యుల వారు ఎంత చక్కని మాట చెప్పారు, ఎంత చక్కని చెప్పారు అని నాకు అర్థం. దీని ముందు దీని గురించి అసలు ఎలా ఉపాసిస్తే ఈ అప్సరసలు మనకు స్వాధీనం అవుతారో చూద్దాం. అసలు ఫస్ట్ అప్సరసలు అంటే ఆపస్సులు. ఆపస్సు అంటే వాటర్, ఫ్లూయిడ్. ఈ విశ్వం మొత్తంలోనూ ఆపస్సులు ప్రధాన పాత్ర పోషిస్తాయి, ఫ్లూయిడ్స్. ఆ మినియేచర్ విశ్వమైన భూగోళంలో కూడాను నీరు 3 వంతులు, భూమి 1 వంతు అని మనం చదువుకున్నాం, మనం చూస్తాం. భూగోళం తెలుసు. అలాగే విశ్వం యొక్క మినియేచర్ రూపమైన మన దేహం కూడా ఎక్కువ ఫ్లూయిడ్స్ కలిగి ఉంది, ఎక్కువ వాటర్ కంటెంట్ కలిగి ఉంది. వాటర్ అంటే కేవలం ఫ్లూయిడ్, రకరకాల ఫ్లూయిడ్స్. అన్నిట్లోనూ బేసిక్గా ఉండేది వాటర్, ఆపస్సు. ఈ ఆపస్సులకు అధిదేవతలు అప్సరసలు. అంతేగాని అప్సరసలు అంటే అక్కడ ఉండే భోగం వాళ్ళు కాదండి, దయచేసి. మనకు మనం పొద్దున హోమం చేసుకున్నాం, జయాది హోమం అని. హోమాలన్నీ అయిన తర్వాత చివరకు పూర్ణాహుతికి ముందు జయాది హోమం అని చేస్తాం. జయాది హోమం యొక్క ప్రయోజనం ఏంటంటే చేసిన హోమాల ఫలాలాప్తి కొరకు జయాది హోమం చేయాలి. ఆ జయాది హోమంలో అప్సరసవు, ఇది ఇట్లా ఉంటుందండి. అప్సరసమూజ్యో నామ ఇదం పాంతు తస్మై స్వాహ అని అప్సరసలకు హోమంలో హవిస్సులు వేస్తున్నాం. తాభ్య స్వాహ అప్సరోభ్య ఇదం నమమా. అప్సరసలకు కూడాను మన హోమం చేసిన హోమంలో అగ్నికి, ఇతర దేవతలకు, అందులో అప్సరసలకు కూడాను హవిస్సులు ఇస్తాం. అంటే వాళ్ళ దేవతలు వాళ్ళకి ఇచ్చిన అది ఆ ఒక సింబాలిజం. వాళ్ళు వారకాంతలు అనడం ఒక సింబాలిజం. తర్వాత దాని గురించి మనం ఇంకొక సందర్భంలో చెప్తాం. ఇప్పుడు వాళ్ళ ఆపస్సులకు అధిదేవతలు కనుక ఆపస్సులు, ఈ ఫ్లూయిడ్స్ ఇన్ అవర్ బాడీ కనుక ఒక ఈక్విలిబ్రియం స్టేజ్కి వస్తే మన శరీరం యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆపస్సులలో మన ఫ్లూయిడ్స్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఎన్నో రకాల జబ్బులు ఏర్పడతాయి. జలోదరం మొదలైనటువంటి వ్యాధులు, ఉప్పు వ్యాధి, ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఈవెన్ చెస్ట్లో పేర్కొనే ఇదంతా ఏర్పడిపోవడం, ఫ్లమ్స్ అది కూడా ఫ్లమ్ కూడాను అందులో ఫ్లూయిడే. ఇవన్నీ ఏర్పడతాయి. ఇవి సాధించడానికి అప్సరసలను మనం ఉపాసన చేయాలి. అప్సరసలు ఆపస్సులకు అధిదేవతలు కనుక వారి యొక్క స్వాధీనత అవసరం. వారిని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పారు? తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి. నీ యొక్క తనుఛాయ, నీ యొక్క శరీర ఛాయ తరుణ తరణి, అప్పుడే ఉదయించిన సూర్యుని యొక్క శోభతో కూడినది, శోభ వంటిది. అటువంటి అందులో ఏ రంగు ఉంటుంది? అరుణిమ ఉంటుంది, ఎర్రని కాంతి ఉంటుంది, అరుణ వర్ణం. అరుణం అంటే కేవలం ఎరుపు కాదు, అదొక ఎరుపు, అరుణ కాంతి ఉంటుంది. ఈ అరుణ కాంతిలో దివం సర్వాం ఉర్వీం, ఉర్వీం దివం సర్వాం. ఉర్వి ఈ దివము భూమి, భూమి ఆకాశాలు మొత్తం కూడా అరుణిమని మగ్నాం, తడిసినట్లు, మునిగినట్లు. స్మరతి యః, ఎవరైతే స్మరిస్తాడో, ఎవరైతే ధ్యానం చేస్తాడో వాడు భవంతి అస్య త్రస్యత్ వనధరిణ శాలీన నయనాః. అంటే లేడి కన్నుల వంటి కన్నులు గల ఈ గీర్వాణగణికాః అప్సరసలు. వాళ్ళలో గొప్ప ఉంది. ఆమె ఎవరు? ఊర్వశి. సహర్వస్య, ఊర్వశితో సహా వశ్యాః భవంతి, వశులు అవుతారు.
వీళ్ళంతా భీత హరిణ నయనలు, లేడి కన్నుల, భయం పొందిన లేడి కన్నుల వంటి కన్నులు గలవారు అని ఎందుకు అన్నారు? ఈ అప్సరసలు ఆపస్సులు స్థిరంగా ఉండేవి కాదు. ఆ చలనాన్ని సూచించడం కొరకు లేడి కన్నులను, ఆ లేడి కన్నులు ఎప్పుడు బెదురుగా ఉంటాయి. ఆ బెదురుగా ఉంటే చెదురుగా చెదిరిపోతూ ఉన్న వైనాన్ని మనకు ఆ ఉపమానంలో చూపించారు. కాబట్టి ఈ శ్లోకంలోని అంతరార్థం ఏమిటి అంటే, అప్సరసలను మనం ఏదో స్వాధీనం చేసుకుంటాము, వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తాము అనేది కాదండి. మన శరీరం ఈనాడు ఇప్పుడు ఈ ఉపాసన వల్ల మన శరీరంలోని ఫ్లూయిడ్స్ ఒక సమస్థితిలో, సమతౌల్య స్థితిలో ఏర్పడి మన శరీరం యొక్క అన్నమయ కోశ శుద్ధి జరుగుతుంది. సాధనకు ప్రధానమైనది అన్నమయ కోశం యొక్క శుద్ధి. అంటే ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా శరీర మాధ్యం ధర్మ సాధనం అన్నారు కదా. ఈ శరీరం బాగుంటేనే మనం ఏ పైన చేయగలం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఆ ఫిట్నెస్ ఎట్లా వస్తుంది? ఒక ప్రధానమైన కారణం ఫ్లూయిడ్స్ యొక్క సమస్య. అది ఎలా ఏర్పడుతుంది అంటే, అప్సరసలు వాటి కంట్రోలింగ్ ఏజెంట్స్ కనుక వారిని స్వాధీనం చేసుకోవాలి. వారు ఎలా స్వాధీనం అవుతారు? అమ్మవారి యొక్క అరుణకాంతులలో మనసులో అలా అరుణకాంతులను భావన చేస్తూ ఈ మొత్తం సర్వం కురిమి మొత్తం దివం మొత్తం అరుణకాంతులలో మునిగినట్టు ధ్యానం చేసే వాళ్ళ క్రమంగా ఇది సిద్ధిస్తుంది. ఇప్పుడు అట్లాగనే మీ ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు ఉపవాసం చేయకండి, ఉపవాసం ఇది చేయాలంటే గురుముఖంగా నేర్చుకొని చేయాలి. డిస్క్లైమర్ నేను చెప్పాను కనుక మీరు వెళ్ళి అది చేయకూడదు. మీరు గురుముఖత తెలుసుకొని ఆ పద్ధతి ఏమిటో తెలుసుకొని ఆ ఉపాసన చేయాలి. ఆ ఉపాసన వల్ల వచ్చే ఫలితం ఈ శ్లోకంలో మనకు ఆచార్యుల వారు చెప్పారు. ఇది ఒక శ్లోకం. అన్నమయ కోశ శుద్ధి ప్రధానం దీని. ఆ తర్వాత మరొక శ్లోకం, ఇది చాలా చాలా ఏమని చెప్పాలి, చెప్పడమే కష్టంగా ఉంది. ఎక్కువ వ్యాఖ్యానాల్లో దీని గురించిన వివరణాలు కనిపించవు. నరం 13వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తశిచయః హఠాత్రుట్యత్కాంక్ష్యో విగలిత దుకూలా యువతయః. ఈ శ్లోకానికి ఏమిటి అసలు అర్థం అంటే, బాగా వయస్సు మీరినటువంటి వాడు, నయన విరసుడు అంటే చూడటానికి పెద్దగా ఆసక్తికరమైన లక్షణాలు లేనివాడు, అసహ్యంగా ఉండేవాడు, నర్మసు జడం నర్మభాషణలలో జడు అంటే చైతన్యం లేనివాడు. అట్లాంటి చైతన్యం వాడికి ఉండదు. నర్మభాషణ అంటే ఏంటి? పైకి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడు. డబుల్ మీనింగ్స్ అని అనుకోవచ్చు. డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పలేడు వాడు. అట్లాంటి అమాయకుడు. అటువంటి వాడు గనక నీ యొక్క అమ్మ తల్లి, ఆ అమ్మవారికి చెప్తున్నారు, నీ యొక్క అపాంగలోచనం దృష్టిలో పడితే, కనుగొన్న చూపులు గనక వాడి మీద పడ్డట్టయితే ఏం జరుగుతుందిట? శతశః యువతయః, వందల కొద్ది యువతులు, మంచి వయసులో ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారట? అనుధావంతి, వీడంటే పడతారు. ఎట్లా ఎంట పడతారు? వాళ్ళ సిగముడి జారగా వేణీబంధా వేణీబంధం తల వెంట్రుకల ముడి జారగా కుచ కలశ విస్రస్త శిచయా, స్తనముల మీది పైట తొలగగా హఠాత్ తృట్యత్ కాంచ్యో కాంచ్య. కాంచి అంటే మొలనూలు లేదా వడ్డాణం, లేదా స్త్రీలు మా అమ్మగారి వయసులో వాళ్ళు ఆ కాలంలో చీర కట్టుకునేటప్పుడు ముడి వేసి చీర కట్టుకునేది. ఆ ముడి కాంచీ బంధం అంటే పోక ముడి అని తెలుగు సాహిత్యంలో మీ పద్యాల్లో వస్తూ ఉంటుంది. పోక వాడుకలో లేదనుకోండి, అది పోక ముడి అంటారు. అది ఊడిపోగా
ఊడిపోతే ఏం జరుగుతుంది? ఆ వస్త్రాలు అన్నీ జారిపోగా ఈ ఆడవాళ్ళు, ఈ యువతులు, వందల కొద్ది యువతులు వీడి వెంట పరిగెత్తుతారు. ఇదేంటండి, మనం అమ్మవారిని ఉపాసన చేసుకొని ఆడవాళ్ళని ఆకర్షించడానిక ఎంత నవ్వు వస్తున్నది ఇలా అనుకోవడానికి. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే శతశః యువతయః, వందల యువతులు. మనం వేదాన్ని పురుషుడితో పోల్చటం ఉంది, వేద పురుషుడు అని. ఉపనిషత్తులను స్త్రీలతో పోల్చటం ఉంది, ఉపనిషత్ కాంతలు అని. ఉపనిషత్తులు ఎన్ని? 108, అంటే 100కు మించి. శతశః యువతయ అంటే ఉపనిషత్ కాంతలు అన్నమాట. ఉపనిషత్తుల్లో ఏముంటుంది? ఎంతో గహనమైన గుహ్యమైన రహస్యాలు ఉంటాయి. అది ఓ పట్టాన మనకు అర్థం కావు. గురుముఖత నేర్చుకున్న గురువు చెప్తాడు, కానీ మన పాత్రత తగినంత లేకపోతే మనకు అర్థం కావు. అటువంటి రహస్యాలు కలిగినటువంటి ఉపనిషత్తులు తమ రహస్యాలను బట్టబయలు చేస్తాయి. అది ఎట్లా బట్టబయలు చేస్తాయి? గలద్వేణి బంధ, కొప్పు ముడి జారగా. ముడి అనేది గ్రంథి, జ్ఞాన గ్రంథి, మెదడుకి సంబంధించింది కదా జ్ఞానం. కనుక తల జుట్టు అన్నమాట, వెంట్రుకలు. అది ముడి వేసుకొని ఉన్నారు మొదలు. అదేమో జారిపోయింది, పరిగెట్టాడు వీడు వెంట పడేది. జారటం అంటే ఏమిటి? గ్రంథి వీడింది, జ్ఞాన గ్రంథి. అనుమానాలు, శంకలు, దానిలో ఏమిటి అది అర్థం కావటం లేదనే శంకలు తొలగినాయి. అలా తొలగగా ఒక లక్షణం. రెండవ లక్షణం కుచకలశ విస్రస్తసికయ, స్తనముల మీది పైట తొలగగా. పైట తొలగితే హృదయం వెల్లడవుతుంది. ఉపనిషత్తులోని హృదయం, కవి హృదయం, ఋషి హృదయం వెల్లడయ్యే విధంగా అందులో హృదయం వెల్లడవుతుంది. అయ్యే విధంగా హఠాత్ తృట్యత్ కాంచ్య, ఆ కోకముడి హఠాత్తుగా ఊడిపోగా, గూఢార్థాలు బయట వెల్లడి కాగా. అందులో ఉన్న గూఢార్థం అంతవరకు కనిపించేది కాదు కదా, అది ఊడిపోగానే అన్నీ కనిపిస్తుంది. గూఢార్థాలు వెల్లడి కాగా, విగలిత దుకూలా, వస్త్రములు తొలగగా, అంతరార్థములు బోధపడుతూ పడే విధంగా. అంతరార్థం, వస్త్రాలు తొలగిపోతే దేహం అంతా కనిపించింది, అంత లోపల ఉన్నదంతా కనిపించింది, అంతరార్థం అంతా తెలిసింది. ఈ ఉపనిషత్ కాంతలు తమలోని జ్ఞాన గ్రంథులు తొలగించి, తమలోని ఈ అంతరార్థాలు వెల్లడి చేసి, తమలోని ఈ హృదయాన్ని, తమ హృదయాన్ని వెల్లడి చేసి, అంతరార్థాన్ని వెల్లడి చేసే విధంగా ఈ సాధకుడికి అవి స్వాధీనం అవుతాయి అని చెప్తున్నారు. అట్లయితే వర్షీయాంశం, ఈ వర్షాలేమిటి, ఈ ముసలాడని అంటే అర్థం ఏమిటి? అలా కాదు. సంవత్సరాల తరబడి అమ్మవారిని ఉపాసన చేయగా, అది అక్కడ. రెండవది నయన విరసం, చూడటానికి బాగుండేటవాడు. ఎందుకు బాగుండడు? వాడికి దేహం మీద మోహం లేదు కనుక వాడు దేహాన్ని గురించి పట్టించుకోవటం లేదు, శరీర పోషణ లేదు వాడికి. అట్లా ఉన్నాడు. అందువల్ల వాడి కంటికి మనం మామూలుగా చూపులకు వాడు పెద్దగా ఆకర్షకంగా ఉండడు. కనుక నయన విరసుడు వాడు. నర్మసుజడం, వాడికి సినిమా డైలాగులు మాట్లాడటం రాదు, వాడికి ఈ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం రాదు. మరి అంటే అది పై అర్థం. అంతే అర్థం ఏమిటి? వాడికి అంతఃకరణ శుద్ధి, లోపల ఒకటి బయట ఒకటి లేని అంతఃకరణ శుద్ధి కలిగింది. అంటే సంవత్సరాల తరబడి అమ్మవారిని సేవించాడు, వాడు దేహం మీద మోహం తొలగిపోయింది, అలాగే వాడు అంతఃకరణ శుద్ధి పొందాడు. అప్పుడు వారికి ఈ అమ్మవారి, అటువంటి వాడి మీద అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణం పడగా ఈ ఉపనిషత్ కాంతలు, ఈ జ్ఞాన భాండారాలైన ఉపనిషత్ కాంతలు తమలోని రహస్యాలను చక్కగా వెల్లడి చేస్తాయి అని ఎంత అద్భుతంగా ఉంది. ఇంకొక శ్లోకం చెప్పేసి మనం 19వ శ్లోకం, ఇది 18. నేను దీనికి ఈ పద్యం రూపంలో, తెలుగు పద్యం రూపంలో కూడా ఉంది ఇది, దీన్ని చెప్తాను. అది వయసు మీరిన వాడైన నయన విరసుడైన
నర్మభాషణ జడుడైన వాని పైన నీ కడగంటి చూపాననేని అమ్మరో హఠాత్తుగను శతాధికముగా యువతులున్ తమ సిగముడులూడ మరియు చనులపై నుండి పైటలు జార పోకముడులు సడలగా నేలను పడవలువలు వాని వెంటంబడుచు తాము పరుగులిడలే. అది తెలుగు. అలాగే ఇందాక దానికి కూడాను 18వ దానికి తల్లి నీ తనుఛాయలు తరుణ తరణి శోభనొప్పు ఆ అరుణిమలో భువి దివి మునిగినట్లు ధ్యానించునాతనికి భీత హరిణ నయనలౌ ఊర్వశయానిగా అప్సరసలెల్లరును వస్యలౌదురు గదా. ఇప్పుడు 3వ శ్లోకం చెప్పేసి ముగిస్తాను. 19వ శ్లోకం అండి ఇది. తను ఛాయాధిస్తే అయిపోయింది. 19 ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేత్ యః హరమహిషీ తే మన్మథకలాం స సత్యః సంక్షోభం నయతి వనితా ఇత్యఖిలగు లోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఏంటంటే ఇది ఇలా ధ్యానం చేస్తే అమ్మవారిని ఎలాగా ముఖం బిందుం కృత్వా ఆమె యొక్క ముఖాన్ని త్రికోణములోని బిందువుగా భావన చేసి త్రికోణమున కింద ఏముంటాయి 2 బిందువులు ఉంటాయి పైన ఒకటి కింద అవి 2 స్తనయుగములుగా భావన చేస్తూ అంత క్రింద ఉన్నటువంటి భాగం అంతా కూడాను కుచయుగ మధస్థ అధదో హరార్థం ధ్యాయేత్య ఎవడైతే శివుని దేహములో సగముగా ఉన్న నిన్ను భావన చేస్తాడో వాడికి వాడు వనితలను సంక్షోభములకు గురి చేయగలడు, వారిని స్వాధీనపరుచుకొనగలడు, వారి మీద ఆధిపత్యం చలాయించగలడు. ఏమిటిది? ఇలా చేస్తే ఆడవాళ్ళను ఆకర్షించడం కొరక మనం ఈ ధ్యానం చేసేది అని ఇందాక వేసిన ప్రశ్న ఇక్కడ కూడా ఇది చాలా తక్కువట. ఇది అతి లఘు, ఇది చాలా లఘు, చాలా చిన్నది, చిన్న విషయం. ఇది ఇంకా అంతకంటే గొప్ప విషయం కూడా ఉందట. అదేమిటి? ఈ సాధన చేస్తే వచ్చేది రవీందుస్తన యుగాం త్రిలోకీం అప్యాసు భ్రమయతి. రవి చంద్రులు స్తనములుగా కలిగిన ఈ త్రైలోక్య దేశాన్ని కూడా భ్రమింపజేయగలరు, లొంగ తీసుకోగలరు. తను భ్రమించాడంటే మనం చెప్పినట్టు వినేట్టు చేసుకోగలరు. మనకు గారడి వాడు ఏదో చేస్తాడు, వాడు మనల్ని భ్రమింపజేస్తున్నాడు అంటే వాడు చెప్పింది నమ్ముతున్నాం, వాడు చేస్తున్నది నిజమే అని నమ్ముతున్నాం అన్నమాట. అట్లా భ్రమింపజేయగలరు, లొంగ తీసుకోగలరు. ఇక్కడ ఏంటి? స్త్రీలను యొక్క అడ్డంకి తొలగించుకుంటాడు, స్త్రీలను స్వాధీనపరుచుకుంటాడు. ఇక్కడ స్త్రీలు అనేది ఒక ప్రతీక, సింబల్. కేవలం స్త్రీలు అని కాదు. ఏమిటి? సాధనకు, పురుషుని యొక్క సాధనకు అడ్డంకులు అని. అలా అనగానే స్త్రీలంతా పురుషుడి సాధనకు అడ్డంకులా? మరి పురుషుడు స్త్రీ సాధనకు అడ్డంకి కాడా? ఇదే ఇంత పక్షపాతమా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక నైజం, స్త్రీ పురుషుల నైజం, సృష్టి తరహా రీత్యా స్త్రీ పురుషుల నైజం అంటే వారి గుణాన్ని మనం పరిశీలిస్తే పురుషుడు నేను, నా కీర్తి, నా ప్రతిష్టలు, నేను పేరు పొందటం, నేనేదో సాధించటం అని దేవుడు లాగుతూ ఉంటాడు. స్త్రీ ఏం చేస్తుంది? వివాహం కాగానే నా పిల్లలు, నా భర్త అని భర్త పిల్లల కొరకు మాత్రమే పనిచేస్తుంది.
భర్త పిల్లల కొరకు మాత్రమే పనిచేస్తుంది. అది ఒక శిక్షణ, ఆమె నేచర్ కల్పించిన శిక్షణ. అంటే మన సంప్రదాయంలో చెప్పినట్లుగా స్త్రీ నడిస్తే ఆమెకు ఇదే మోక్ష సాధన. ఇంకా వాళ్ళు వేరే సాధనలు చేయక్కర్లే, తపస్సులు జపాలు తపాలు ఏం చేయక్కర్లే, పురుషుడు చేయాలి. అందుకనే స్త్రీకి ఏమీ విధించలేదండి. మనం వేళ వ్రతాలు చేసుకుంటున్నాం కానీ ఏమీ విధించాలి. చక్కగా భార్య భర్తను పిల్లల్ని చూసుకోవడమే, అది చూసుకుంటే చాలు. అప్పుడు ఏం జరుగుతుంది? వేళల్లో స్వార్థం క్షీణిస్తుంది. మొత్తం స్వార్థంతోనే కదా మనం చెడిపోతుంది. పురుషుడికి స్వార్థం పోదు. నా పేరు, నా వంశం, సంతానం కొడుకుని చూసుకొని పురుషుడు ఏమనుకుంటాడు? నా వంశం నిలపడానికి నేను వీడిని తయారు చేయాలనుకుంటాడు. స్త్రీ ఏమనుకుంటుంది? నా పేరు తెచ్చుకొనుకుంటాడు, వీడు బాగుండాలి అనుకుంటుంది. అంతవరకే, ఆమె వంశాన్ని అని ఉండదు. కాబట్టి ఇక్కడ వీరిద్దరి భావనలో సృష్టి నైజం ఇలా ఏర్పడటం చేత స్త్రీకి స్వార్థం క్షీణిస్తున్నది. తన వారి హితమే తన హితముగా పనిచేస్తున్నది. ఇలా వ్యక్తిత్వ పరిణామం స్త్రీకి ఏర్పడింది. ఈ కారణం వల్లనే స్త్రీకి ప్రత్యేక ఉపాసన విధానాలు ఏవీ విధించబడలేదు, ఏవీ లేవు. ఎట్టి ఉపాసన లేకుండగానే ఆమె మోక్షమునకు అర్హురాలు. కానీ పురుషుడు మాత్రం ఉపాసన చేస్తేనే మోక్షము. ఆ ఉపాసనలో స్త్రీ అడ్డంకి అవ్వచ్చు. అది కూడా ఏంటి కారణం అంటే స్త్రీకి 2 బలహీనతలు ఉన్నాయి. దీంతో తన శరీర బలహీనత, 2 ఈ పిల్లల గురించిన బలహీనత. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే తన బాధపడుతుంది. తన దేహానికి కలిగే బాధపడదు, పిల్లలు బాధపడదు. ఈ కారణంగా భర్తను నా పిల్లలకు భద్రత ఇవ్వమని కోరే విషయంలో అది కావాలి ఇది కావాలి అని కొంచెం ఇబ్బంది పెట్టే లౌకిక విధానంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది పురుషుడి సాధనలో అడ్డంకిగా ఏర్పడవచ్చు. కనుక స్త్రీని పురుషుడి సాధనలో అడ్డంకి అనేటువంటి ప్రతీకగా చెప్పబడింది, అంతేగాని నిజంగా ఆమె అడ్డంకి కాదు. ఇలాంటి అడ్డంకులు అమ్మవారి ఉపాసన వల్ల సాధకుడు అధిగమిస్తాడు. అది మొదటిది. అది ఇది అతి లఘువు, ఇది చాలా చిన్నది. ఇంకా ఏదో సాధిస్తాడు. అదేమిటి అంటే సూర్యచంద్రుడు స్తనయుగములుగా కలిగిన 3 లోకములను కూడా వాడు తనకు లొంగ తీసుకుంటాడు, గమనిస్తాడు. ఎట్లా? సూర్యచంద్రుడు స్తనయుగములు అంటే స్తనము పోషణ బిందువు, పోషణకు సంకేతము. ప్రతి జీవి పుట్టగానే తల్లి స్తన్యము చేతనే పోషింపబడినది పడుతున్నది. కనుక స్తన్యము అనేది పోషణకు సింబల్, అది ఒక సంకేతం. ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడాను స్తనములుగా ఆమె యొక్క ఈ లోకాన్ని పోషిస్తున్నారు. అయితే సూర్యుడు ఏ విధంగా పోషిస్తున్నాడు, చంద్రుడు ఏ విధంగా పోషిస్తున్నాడు అంటే సూర్యుడు లైఫ్ ఇస్తాడు, జీవితం ఇస్తాడు. చంద్రుడు ఇస్తాడు, అది పునరుజ్జీవనం కావడానికి కారణం అవుతాడు, అంటే పునరుత్పత్తికి కారణం అవుతాడు చంద్రుడు. వీరిద్దరూ అంటే ముందు క్రియేషన్ అండ్ రీక్రియేషన్, ఈ 2 పోషణలు అవుతున్నాయి. కనుక సూర్యచంద్రులు పోషకకర్తలు అవుతున్నారు. అందువల్ల వారు స్తనములుగా, అమ్మవారి స్తనములుగా చెప్పబడ్డారు. ఇంత సింబాలిజం ఈ శ్లోకంలో ఇది. ఇంకా ఎన్నో రహస్యాలు నాకు తెలిసింది చాలా తక్కువ, తెలిసిన దాన్ని చెప్పగలిగింది ఇంకా దానికంటే తక్కువ, అది మేము ఇంకా ప్రకటించగలిగింది ఇంకా తక్కువ. అది మీకు ఎంతవరకు నేను నా భావం అర్థమైంది అనే విషయం వస్తే అది మీ యొక్క జ్ఞాన శక్తిని బట్టి ఉంటుంది. ఈ ఓపికగా విన్నందుకు అందరికీ కూడా నమస్కారం. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః చెప్తూ ఉండండి.